వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్టీ సిరీస్ అని అందరికీ నమస్తే. వీడియో ఏంటంటే తలకాయ మాసం కర్రీ వండుతున్నాను అనమాట. పులుసు వండుతున్నాను తలకాయ మాసం. ఇదిగోని చూసారా తలకాయ మాసం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. రెండు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇచ్చినట్టే ఒక ఉల్లిపాయ కోస్తారు అంటే ఇలా చిన్న ముక్కల కింద కోసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటీ చిన్న సైజు అయితే ఈ కర్రీకి సరిపోతుంది. ఇప్పుడు మనం తలకాయ మాసాన్ని అయితే ఈ కుక్కర్లో వండుతున్నాం అనమాట. పెనం అయితే బాగా కాలిపోయింది. ఇందులోకి మనం ఆయిల్ పోసుకోవాలి. తగినంత కర్రీకి తగినంత పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి కదా, ఇందులోకి ముందుగా మనం కోసి పెట్టుకుని టమాటాలు కూడా వేసేది. ఇప్పుడైతే టమాటీలు మగ్గిపోయి చూసారా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పోయినంత వరకు వేసాం కదా. ఇందులోకి ముందుగా వాష్ చేసుకున్నటువంటి తలకాయ కూర ఉంది కదా, ఇదంతా వేసుకోవడం కదా. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇందులోకి కూర తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తగినంత కారణం నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. కలర్ ఎలాగైతే చేంజ్ అయిందో ఇప్పుడు ఇది కారం పచ్చివాసన పోయినంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. చింతపండు పులుపు కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత అయితే వేద్దాము. కర్రీలో నుంచి అయితే ఆయిల్ ఎలా పైకి వెళ్తుందో ఈ స్టేజ్లో మనం వాటర్ అనేది పోసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ముక్క ములిగిందాక వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చింతపండు పులుపు వేస్తాం కాబట్టి జస్ట్ ఇది విజిల్ రావడానికి మాత్రమే. కుక్కర్ అయితే మూత పెట్టేసాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి విజిల్ వచ్చినంత వరకు ఉంచాలన్నమాట. ఒక్క విజిల్ ఫస్ట్ హై ఫ్లేమ్ వచ్చినంత వరకు ఉంచుకొని తర్వాత 3 విజిల్స్ కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్ వేయించుకోవాలి. అప్పుడు ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. విజిల్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. కుక్కర్ ప్రెషర్ పోయేలోపు ఈలోపు మనం చింతపండు పిసికిసుకుందాం. ముందుగా నానబెట్టుకుని చింతపండు పలుపు తీసుకోవాలి. ప్రెషర్ అయితే పోయింది. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చింతపండు పలుపు ఉంది కదా, పలుపుని అందులోకి వేసుకోవాలన్నమాట కర్రీలోకి. చింతపండు పులిపేసాం కదా, ఇప్పుడు మనకి దీంట్లోకి గట్టి పెట్టి కలుపుకోవాలన్నమాట. కూరని కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు సరిపోయేలా చూసుకొని, చాలకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే చాలేదు, పులిపేసాం కదా, పులిపేస్తే కర్రీలోకి చాలదు. ఆ ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి. ఈ పులుపు గండు పులుపు ఉంది కొంచెం నా చింతపండు, దానికోసం కొంచెం నేను పంచదార అయితే వేసాను. పంచదార వేయడం వల్ల ఏంటంటే గండు పులుపు అనేది వస్తుంది అనమాట. ఈ పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే, నా దగ్గర ప్రజెంట్ బెల్లం ఎక్కడ ఉందో కనబడలేదు, అందుకని నేను కొంచెం పంచదార అయితే వేసాను. చూసారు కదా కర్రీ దగ్గరికి అయినంత వరకు ఉంచుకోవాలి. చూసారా కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. ఇది ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇది వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. కష్టపడి ఉండను కానీ మా ఇంట్లో అయితే ఎవరూ తినలేదు, నేను ఒకదాన్ని వండుకొని తింటున్నాను. చూసారు కదా
కొంచెం అన్నం పెట్టుకొని మిగతాది కూర వేసుకొని తినేస్తున్నాను. కూడా కర్రీ ఎలాగొచ్చిందో ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో అనేది కామెంట్ చేయండి. నేను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆన్లైన్ ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. చూడండి ఇక్కడ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో మీకు చూపిస్తున్నాను. 4 విజిల్ వేస్తే సరిపోతుంది. ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. మళ్ళీ కాసేపు పులుపు వేసిన తర్వాత మళ్ళీ కాసేపు మనం ఉడకబెడతాం కదా, దానివల్ల మెత్తగా చాలా స్మూత్గా కూడా అవుతుంది. నేను అలా తింటున్నాను అనుకోవద్దు, నా నోట్లో క్లిప్ ఉంది, అందుకని నేను అలా తింటున్నాను. నా వల్ల పోతున్నాను, అయినా సరే నీస్ మీద అభిమానంతో తింటున్నాను. బాయ్.